ఒక పరిచారిక చెప్పిన మాటను నమ్మి వింధ్యావతిని దోషిగా పరిగణిస్తుంది రాజమాత. రాజమాత అభియోగాన్ని వ్యతిరేకించి మహారాణి హోదాలో హేమచంద్రుణ్ణి ఎక్కడున్నా వెతికి పట్టి తీసుకురావాలని అందరికీ ఆదేశాలు జారీ చేస్తుంది వింధ్యావతి. తాను చెయ్యాలనుకున్న పనిని ఇంకెవరో చేశారని అంతుచిక్కదు దుర్జయుడికి. ఆ తరువాత గౌతమి, నువ్వు నిందమోపింది సాక్షాత్తు మణిపుర మహాసామ్రాజ్య మహారాణి వింధ్యావతి మీద. మహారాణి మీద నిందమోపితే నీకు ధనమిస్తానని ఎవరైనా ప్రలోభ పెడితే అంతకు మించిన ధనం నేనిస్తాను. మహారాణి మీద నింద మోపకపోతే నీ ప్రాణాలు తీస్తానని ఎవరైనా భయపెడితే అలా భయపెట్టిన వాళ్ల అంతం నేను చూస్తాను. నిర్భయంగా నిజం చెప్పు. మహామంత్రుల వారు మన్నించాలి. ధనానికి లొంగటం, ప్రాణాలకి భయపడటం మణిపుర మహాసామ్రాజ్య పౌరులకి తెలీదు. నేను నిజమే చెప్తున్నాను. మహారాణి వింధ్యావతి గారు హేమచంద్రుణ్ణి తీసుకువెళ్లటం స్వయంగా చూశాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆగు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే శిక్షేమిటో తెలుసా? తెలుసయ్యా. ఉరిశిక్ష కాదు, కళ్ళు పీకేస్తారు. ఆ తర్వాత కాళ్ళు నరికేస్తారు. అటు పిమ్మట చేతులు నరికేస్తారు. నేనీ బాధ భరించలేను, నన్ను చంపండి, నన్ను చంపండి అని ఎంత ఏడ్చినా చంపరు. వేట కుక్కల్ని వదులుతారు. అవి మీద పడి పీక్కు తింటాయి. ఇప్పుడు నిజం చెప్పు. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. నేను నిజమే చెప్తున్నాను. నేను మహారాణి వింధ్యావతి గారి మీద నింద వేయలేదు. నిజమే చెప్తున్నాను. నువ్వెళ్ళొచ్చు. రాజమాత, గౌతమ్ అంతా విన్నాను మహామంత్రి. కాని ఒక సందేహానికి సమాధానం దొరకడం లేదు. హేమచంద్రుణ్ణి దూరం చేయడం వల్ల వింధ్యావతికేం లాభం? అసలు ఏం ఆశించి ఈ పని చేసుంటుంది? అధికార దాహం, సింహాసనం మీద మోజు, రాజమాత కావాలన్న ఆకాంక్ష. నేను మీతో ఏకీభవించలేకపోతున్నాను. వింధ్యావతి ఇప్పుడు మహారాణి. వారసుడు పుట్టి సింహాసనం అధిష్ఠించాక రాజమాత అవుతుంది. అందుకోసం ఇలాంటి పనులు. అక్కడే ఉంది మహామంత్రి. మీకు నాకు అర్థం కాని వింధ్యావతి రాజకీయ చతురత. ఒక్క విషయం ఆలోచించండి. మనం వారసుడు పుడతాడు అనుకుంటున్నాం. ఒకవేళ వింధ్యావతి కడుపున ఆడపిల్ల పుడితే? ఆ కోణంలో మనం ఆలోచించలేదు. ముందు జాగ్రత్తగా నా పుత్రుడు హేమచంద్రుణ్ణి చంపించడం కోసం అపహరించిందేమో. వింధ్యావతి అంతటి నీచి కార్యాలకు ఒడిగొడుతుందని నేననుకోవటలేదు రాజమాత. చూడండి, వదిన అలాంటిది అని నా అభిమతం కాదు మహామంత్రి. పోనీ మీరే చెప్పండి. ఏం ఆశించి
ఇలా చేసుండొచ్చు. ఇవన్నీ ఊహాగానాలే. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియాల్సింది. అమ్మా, ఎవరి ఊహ ఎలా ఉన్నా నా బిడ్డ క్షేమంగా ప్రాణాలతో తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఈ రాజ్యము, ఈ పదవులు, ఈ గోల నాకెందుకు? మహామంత్రి, నా కుమారుణ్ణి త్వరగా వెతికించండి. ఆ, అదేంటి అంత ఆపగా తింటున్నావు? ఏం చేయమంటావే? అధికారం ఉంటే రాజుల కడుపు నిండిపోతుంది, పలహారం తింటే మన కడుపు నిండిపోతుంది. వాళ్ళ గోల వాళ్ళది, మన గోల మనది. ఆ, అంతేలే అమ్మా. రండి, ఇవన్నీ ఇక్కడ పెట్టండి. మా సౌదామిని అమ్మగారు భోజనానికి వచ్చే వేళ అవుతుంది. ఏయ్, ఏదో అంటున్నావు? నిన్నే. అదేనమ్మా, మీరు భోజనానికి వచ్చే వేళ అయ్యింది అంటున్నాను. ఏంటి ఇదంతా? నా హేమచంద్రుడు ఏమయ్యాడో అని దిగులుతో చస్తుంటే ఈ పలహారాలన్నీ ఎందుకు? తీసేయండి. హేమచంద్రుడు తిరిగి వచ్చేంత వరకు నేను పచ్చి గంగ కూడా ముట్టను. ఫలాలు, పలహారాలు, పానీయాలు. ఎవరక్కడ? ఇక్కడ. అమ్మగారేం చెప్పారు? ఏమీ తిన్నని చెప్పారు కదా? హా? ఏంటక్కడ? అవన్నీ తీయండి. అది తీయండి. ఆ పానీయాలు తీయండి. మా సౌదామిని అమ్మగారు మాట అంటే మాటే. శిలాశాసనం. తినరంటే తినరంతే. ఏయ్, ఆగండి. అమ్మగారు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనన్నారు. ఆ నీళ్లు తీయండి. పోండి. చంచలా, చెప్పండమ్మా. అవన్నీ ఎందుకు తీసేయమన్నావే? మీరే కదమ్మా తిననని శపథం చేశారు. వెర్రిదానా, నేను ఆహారం తీసుకోవడం మానేశాను అంటే అంతఃపురం అల్లాడిపోతుంది. కారణం తెలిసి హేమచంద్రుని వెతకడం తీవ్రతరం చేస్తారు. అందుకనే అలా చెప్పానే. అంటే హేమచంద్ర కనిపించడం లేదని మీకు బాధగా లేదా అమ్మా? నాకు కాకపోతే ఎవరికుంటుందే బాధ? హేమచంద్రుడు తిరిగొచ్చి పట్టాభిషిక్తుడయ్యే సమయానికి ఆరోగ్యం పాడు చేసుకుని ఉండమంటావా? అంటే అమ్మా, హేమచంద్రబాబుకి పట్టాభిషేకం జరగడం ఖాయమే అంటారా? అందుకే కదే ఇన్ని పన్నాగాలు పన్నడం, ఇంత తాపత్రయపడ్డం. అతి త్వరలో నేరస్తురాలిగా వింధ్యావతి ఉరికంబం ఎక్కడం, నేను రాజమాతగా
పదవీ స్వీకారం చెయ్యడం ఒకేసారి జరుగుతుంది. గాడిద గుడ్డేం కాదు. ఏంటి? అమ్మా అదేనమ్మా శుభవార్త. అబ్బా ఎంత శుభవార్త చెప్పారో అంటున్నానమ్మా. ఏయ్, పనికి మాలిన ప్రశ్నలు మానేసి పలహారాల సంగతి చూడు. అంటే తింటారా అమ్మా? అడుగుతున్నానమ్మా, అంతే అంతే. ఎళ్ళా. సరే సరే. ఏయ్, రహస్యంగా. అలాగే అలాగేనమ్మా. నిప్పు శరీరాన్ని మాత్రమే దహించగలదు, కాని నింద మనసును సైతం దహిస్తుంది. దహించుకుపోతున్నానే కిన్నెరా. వింధ్యావతి, నువ్వు నిప్పు అని నాకు తెలుసు. ఈ అపనిందుల త్రిప్పు నిన్నేం చేయగలదు? అలా అని సర్ది చెప్పుకోలేకపోతున్నాను. ఇది కావాలని ఎవరో పన్నిన కుట్ర. అసలు ఈ కుట్ర ఎందుకు పన్నారో, ఏం ఆశిస్తున్నారో నాకు తెలియాలి. అంతకన్నా ముందు హేమచంద్రుడి జాడ తెలియాలి. కుట్ర పన్నిన వాళ్ళు హేమచంద్రుడి ప్రాణాలకు అపాయం తలపెట్టక ముందే వారి కుట్రను భగ్నం చెయ్యాలి. నా మీద నింద వేసిన గౌతమి ఎవరి ప్రలోభంతో ఆ పని చేసిందో తెలియాలంటే దాన్ని ఓ కంట కనిపెట్టి ఉండాలి. ఆ పని నువ్వు మాత్రమే చేయగలవు. తప్పకుండా ఇప్పుడే వెళతాను వింధ్యావతి. ఇక ఆ విషయం నాకు వదిలేసి. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమని తేలితే కళ్ళు పీకేస్తారు. ఆ తర్వాత కాళ్ళు నరికేస్తారు, అటు పిమ్మట చేతులు నరికేస్తారు. వేట కుక్కల్ని వదులుతారు, అవి మీద పడి పీక్కు తింటాయి. ఆగు. వింధ్యావతి మహారాణి గారు నిన్ను తీసుకురమ్మన్నారు. నాకు చిన్న పనుంది, చూసుకుని వస్తాను. నోర్మై, ఇది మహారాణి గారి ఆజ్ఞ. పద.
మణిపుర మహాసామ్రాజ్య రాజమాతని, రాజగురువుని, మహామంత్రిని, సౌదామినిని అత్యవసర సమావేశానికి రమ్మని వింధ్యావతి వినమ్రంగా విన్నవించుకుందని చెప్పి పిలుచుకురండి. ఏంటమ్మా వింధ్యావతి, వేళకాని వేళ అత్యవసర సమావేశం ఉంది, రమ్మని కబురు పెట్టావు? అవును రాజమాత, విచారణ మీ అందరి సమక్షంలో జరగాలని మిమ్మల్ని రమ్మన్నాను. విచారణ ఏంటి? నీ కుమారుడు హేమచంద్రుడు మాయమైన సంఘటన గురించి. ఆచూకీ ఏమైనా తెలిసిందా మహారాణి? అవును, నిందపడిన నేను ఈ కోటలోనే కుమిలిపోతున్నాను. నింద వేసిన ఈ గౌతమి కోట విడిచి పారిపోతుంది. ఈ సంగతి నిందని సమర్థించిన మీ అందరికీ తెలియాలని, ఇది కోట దాటి ఎందుకు పారిపోతోందో విచారణ జరిపించాలని పిలిపించాను. ఏం గౌతమి, నువ్వు కోట విడిచి పారిపోతున్నావా? అవునమ్మా, నిజమే, పారిపోతున్నాను. పారిపోతుంటే భటులు నన్ను బంధించారు. పారిపోతున్నానని ధైర్యంగా చెప్తున్నావా? నువ్వు ఏ నేరమూ చెయ్యకపోతే, నీకు ఏ పాపమూ తెలియకపోతే అర్ధరాత్రి వేళ కోట దాటి ఎందుకు పారిపోవాలని ప్రయత్నించావు? అమ్మా, అది అమ్మా, నేను నేరం ఆరోపించింది సాక్షాత్తు మహారాణి గారి మీద. మహారాణి గారి వల్ల నా ప్రాణాలకి ప్రమాదం ఉందని భయపడి పారిపోతున్నానమ్మా. కోట నుండే కాదు, మణిపుర మహాసామ్రాజ్యాన్నే వదిలి పారిపోతున్నానమ్మా. విన్నావా వింధ్యావతి? పరిసర ప్రాంతాల్లో పాము తిరుగుతుందంటేనే ప్రాణభయంతో మనకి నిద్ర పట్టదు. అలాంటిది పాము పడగ కిందే ఉన్నవాళ్ల పరిస్థితి ఏమిటి? నీ సమక్షం పాము పడగలాగా భావిస్తున్నారంటే నువ్వెంత కఠినంగా, కర్కశంగా వ్యవహరిస్తున్నావో, నీ ప్రవర్తనతో ఎంత బెదిరిస్తున్నావో తెలుస్తుందా నీకు? తెలుసు రాజమాత, తెలుసు. ఈ గౌతమి ఇలా మెలిక పెడుతుందని తెలుసు. అందులో
నిజమెంతుందో తెలుసుకోకుండా నాకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని మీరు సమర్థించడమే కాకుండా వంత పాడుతారని కూడా తెలుసు. మహారాజు మహేంద్రుల వారిని తీసుకురావడం సాధ్యం కాదు. వారు వచ్చే వరకు ఈ అధికార పీఠం నాదే. నేనే మహారాణిగా పీఠాన్ని అధిష్ఠిస్తున్నాను.